హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి యూనివర్సిటీ పోస్ట్‌ల నోటిఫికేషన్ ఉపసంహరణ అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జ్ ఇంతకుముందు మనము 2023లో అప్లై చేసుకున్నారు కదా! అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లయితే మనకు రావడం అయితే జరిగింది. జగన్ హయాంలోనే మనకి రావడం అయితే జరిగింది. ఆ పోస్ట్‌లకి అందరూ కూడా మనకి రూ. 2,500 పెట్టి ఒక్కొక్క పోస్ట్‌కి అప్లై అయితే చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ చేసి, ఇప్పుడు కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ మనకి మేలో రావడం అయితే జరుగుతుంది కదా! దానికి గాను ఈ పోస్ట్‌లని క్యాన్సిల్ చేసేసి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా నోటిఫికేషన్ అయితే ఇస్తారు అనైతే మనకిచ్చారు. ఆ న్యూస్ అనేది క్లియర్‌గా మనం చదువుదాము. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్‌లో నియామకానికి ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి. యూనివర్సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించి ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు భర్తీకి వైసీపీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లు ఉపసంహరించుకోవాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం అయితే తీసుకుంది. గత ప్రభుత్వంలో రోస్టర్ విధానాన్ని అస్తవ్యస్తం చేసింది. రోస్టర్ విధానం అస్తవ్యస్తం చేసింది. నోటిఫికేషన్‌లు జారీ చేయడంతో అనేక న్యాయ వివాదాలు నెలకొన్నాయి. మరోవైపు యూనివర్సిటీ పోస్టులను కొత్త నోటిఫికేషన్‌తో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీంతో 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉపసంహరణకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్‌లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా 2023లో 18 యూనివర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి యూనివర్సిటీలు నోటిఫికేషన్ జారీ చేయగా న్యాయ వివాదాల కారణంగా దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ అనేది ఆగిపోయింది. అదే అండి, చాలామంది ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకున్నారు. అప్లై చేసుకొని ఒక్కొక్క పోస్ట్‌కి రూ. 2,500 పెట్టి అప్లై చేసుకున్నారు. మరి అప్లికేషన్ ఫీజు అవన్నీ మనకిప్పుడు దాంట్లో తీస్తారా? అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా? లేదా? అనేదైతే మనము వేచి చూడాలి. ఏ ఇప్పటి నుంచైనా కోర్టు కేసులు లేకుండా నోటిఫికేషన్ అనేది రావాలి అని మనము ఆశిద్దాము. మరి ఈనాడు పేపర్‌లో కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆ న్యూస్ కూడా చూద్దాం. 23 జిల్లాల్లో ఇచ్చిన అధ్యాపక నోటిఫికేషన్ వెనక్కి అని మనకి ఈనాడు పేపర్‌లో ఇవ్వడం అయితే జరిగింది. యూనివర్సిటీల పాలక సమావేశంలో తీర్మానాలు చేయాలి అని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలైతే జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేందుకు పాలకవర్గ తీర్మానం చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని విశ్వవిద్యాలయాల ఈసీల సమావేశం నిర్వహించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు తీర్మానం చేయాలని సూచించింది. 2017-18లో తెదేపా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొఫెసర్, సహాయక ఆచార్య పోస్టుల నోటిఫికేషన్ కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో అయితే ఉన్నాయి. తరువాత వైకాపా 3,220 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా రిజర్వేషన్‌లో రోస్టర్ నిబంధన పాటించలేదని పలువురు హైకోర్టునైతే ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు ఉన్నత విద్యాశాఖ అప్పట్లో ప్రమాణం పత్రము దాఖలు చేసింది. ఎన్నికలు రావడంతోటి ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడు 2023 నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకొని కూటమి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం 1,500 పోస్టులను మే 15వ తేదీన కొత్త నోటిఫికేషన్ అనేది జారీ చేయనుంది. అంటే మనకి 2023లో తీసుకున్న నోటిఫికేషన్ అనేది వెనక్కి తీసుకొని ఎలాంటి కోర్టు కేసులు లేకుండా మనకి ఇప్పుడు కొత్తగా మే 15థ్‌కైతే మనకి నోటిఫికేషన్ అయితే రానుంది కదా! అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్. అప్పుడు ఏ కేసులు లేకుండా కొత్తగా అన్నీ చూసి మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఉద్దేశంతోటి పాతదైతే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు.
పాతది క్యాన్సిల్ చేసినా దాని ఫీజును మనకి రీఫండ్ చేయడమా, లేకపోతే కొత్త దానికి దాన్ని యాడ్ చేయడమా అనేది మనకి ఆప్షన్ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే నేను కూడా దీనికైతే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కైతే అప్లై అయితే చేశాను. ఆ ఫండ్ ఒక్కొక్క పోస్ట్‌కి రూ. 2,500 చొప్పున అయితే తీసుకోవడం అయితే జరిగింది. 2 పోస్ట్‌లకి నేను అప్లై చేశాను. రూ. 5,000 అంటే మనకి 500 అలా అయినా మనము ఇచ్చేయొచ్చు గానీ, ఆ రూ. 5,000 అనేటివి చాలా విలువైనవండి. అందుకనే నేను ఏ అప్డేట్ ఉన్నా మీకైతే ఇస్తాను. ఈ ఆవర్ ఆ ఫీజనేది దీనికి రీఫండ్ చేస్తే బావుంటుంది అనైతే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ అయితే చేయండి. ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి నెట్, పీహెచ్‌డీ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రీసెంట్‌గా సెట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఎగ్జామ్. ఇంక మనకి రిజల్ట్ అయితే రావాలి. రిజల్ట్ అప్పటిలోపు అయితే వచ్చేస్తాయి. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మే 15థ్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ రోజులైతే టైం ఉండదు. అందుకని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ దీనికి సంబంధించిన సిలబస్ అయినా, ప్లస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను అప్డేట్ అనేది మీకిస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. హ్మ్. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మీకు ఏ విషయమైనా దీని గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి 2023లో అప్లై చేసిన వారిది ఏదైనా న్యూస్ వస్తే మీకు తెలిస్తే సమాచారం కామెంట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా తీ తెలుసుకుంటారు కదా! అందుకనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకరు దీన్ని అప్లై చేసుకొనైతే ఉంటారు. వాళ్ళు కూడా ఈ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఈ నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసినప్పటి నుంచి నేను 2023లో అప్లై చేశాం కదా! అది ఏమవుతుంది? ఏంటి? దాని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు కదా! మరి ఆ ఫీజ్ కట్టాము. మరి ఏమవుతుంది? అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ న్యూస్ అనేది అది ఇప్పుడు రావడం అయితే జరిగింది. అందుకని ఎవరైనా ఉంటారు కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళు మీరు ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్‌లో అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే మిగతా వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది. ఇక డీఎస్సీకి సంబంధించిన, టెట్‌కి సంబంధించి ఇప్పుడు బీఈడీ, డీఈడీ, పీజీ సెట్ ఇలా నోటిఫికేషన్‌లు అన్నీ రావడం అయితే జరిగింది కదా! వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్స్ ప్లస్ సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. సెట్, నెట్ ఇవి కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంటుంది. నేను కొత్తగా ఛానల్‌ని అయితే స్టార్ట్ చేశా కాబట్టి మీకు నా ఛానల్ గురించి అయితే మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని విజిట్ అవ్వండి. ఛానల్‌లో కంటెంట్ అయితే ఉంది. తెలుగు కంటెంట్ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. నా సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగు అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అప్డేట్ అనేది వేరే సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నా కానీ మీకు అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను నేను. ఆహ్, అందుకని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఏ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.